హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ వంగల్ రాజ్ అండి. విశాఖ నగరం అంటే ఎంతో ప్రాముఖ్యత గల నగరం అండి. ఆ నగరంలో ఎన్నో అందాలు ఉన్నాయండి. ఈ అందాలను ఆస్వాదించి వీక్షించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి ఎంతోమంది టూరిస్టులు వస్తారు. టూరిస్టులు వచ్చి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అనే తేడా లేకుండా సేద తీరుతుంటారండి. ఇక్కడికి వచ్చి చల్లని గాలిని ఆస్వాదిస్తుంటారు. చల్లని గాలి పీల్చడంతో పాటు ఈ బీచ్లో ఉన్న అందాలన్నీ కూడా వాళ్ళు తిలకించి ఆనందం పడతారండి. అదిగోండి, ఆ బ్రౌన్ కలర్లో బిల్డింగ్ ఉంది కదండి, అది కాళీమాత టెంపుల్ అండి. మన కలకత్తాలో ఉన్న కాళీమాత అమ్మవారి టెంపుల్ లాగే ఈ వైజాగ్ ఆర్కే బీచ్లో కూడా టెంపుల్ కట్టారు. చూడండి, క్రీమ్ కలర్, బ్రౌన్ కలర్లో ఉంది కదండి, అది కాళీమాత అమ్మవారి టెంపుల్ అండి. చూసి తరించండి ఫ్రెండ్స్. ఈ ఎత్తైన బిల్డింగ్లు ఉన్నాయి కదండి, ఇవన్నీ హోటల్స్. తాజ్ హోటల్, నోవాటెల్ హోటల్, గ్రాండ్ బే, చాలా హోటల్ ఉన్నాయండి. 5 స్టార్ హోటల్లే. ఈ 5 స్టార్ హోటల్లో అందరూ కూడా దిగి ఈ బీచ్లకు వస్తుంటారండి. చూడండి ఫ్రెండ్స్, మధ్యాహ్నం, సాయంత్రం టైంలో కూడా జనాలు అంతంత మాత్రంగా ఉంటారు. అదే ఆదివారం పూట అయితే జనాలు మాత్రం చాలా ఎక్కువగా మంది ఉంటారండి. చాలామంది వస్తుంటారు, అసలు ఖాళీ ఉండదు బీచ్ అన్నది. చూడండి, కెరటాలు ఎలాగా ఎగిసి పడుతున్నాయి. ఈ లోపలికి వెళ్లకుండా జనాలు అందరూ కూడా పోలీసులు ఉంటారండి. పోలీసులు అందరూ కూడా కాపలా కాస్తుంటారు. చూడండి ఫ్రెండ్స్, ట్రాఫిక్ అంతంత మాత్రంగా ఉంది. అదే ఆదివారం అనుకోండి, మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, అలాగా ఆర్కే బీచ్ని చూడండి, అలాగా ట్రాఫిక్ మొత్తం ఉంది. అలా ముందుకెళ్తే మత్స్య దర్శనం ఉంటుంది. చూడండి, ఎదురుగా కనిపిస్తుంది కదా బిల్డింగు, అది మత్స్య దర్శన బిల్డింగ్ అండి. ఆ లోపల చేపలు జలకలాడుతుంటాయి. మనుషులే చేపల ఆకారంలో ఉండి జలకలాడే ప్రజలందరినీ కూడా ఆనందింపచేస్తారండి. అలా చూడండి ఫ్రెండ్స్, బోటు కనిపిస్తుంటుంది, మత్స్య దర్శనం బోర్డు అలా జూమ్ అవుతుంటే చూడండి ఫ్రెండ్స్. చూడండి, చూసి ఆనందించండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అలా జూమ్ అవుతుంది అనమాట. అదిగో అండి మత్స్య దర్శిని బోర్డు. ఆ లోపలికి ఎంట్రీ టికెట్ ఎంత ఉంటుందో టికెట్ తీసుకొని వెళ్తుంటారు. ఆ మత్స్యకారులు అందరూ కూడా అందులో ఉంటారండి. ఆ వాటర్ ఫాల్స్లో ఉంటారు. వాళ్ళందరినీ కూడా చూసి తరిస్తారు. అలా ముందుగా చూడండి, చేపాకారంలో ఉంది బిల్డింగ్, మూతి కనిపిస్తుంది చూసారండి. ఫిష్ మత్స్య దర్శినికి మత్స్యం ఆకారం అనమాట. చూడండి అలా మూతి ఎలా కనిపిస్తుందో. అలా కొంచెం ముందుకెళ్తే మీరు చూడవలసిన చాలా ఉన్నాయండి. జలకన్య బొమ్మలు ఉంటాయి. ఇవన్నీ కూడా షిప్పులు ఉంటాయండి ఆ బీచ్లో. చూడండి ఫ్రెండ్స్, కార్లు, బైకులు అలాగ వెళ్తున్నాయో అలా ఒక షిప్ చూడండి, అలా జూమ్ అవుతుంటుంది. షిప్ కనిపిస్తుంటుంది చూడండి ఫ్రెండ్స్. అలాగా ముందుకు వెళ్తున్నాను, ముందుకెళ్ళి వీడియో అలా తీస్తున్నాను. చూడండి, ఆ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అంటే ఆ ఫుట్పాత్ మీద బ్లూ కలర్ అలాగా మత్స్యకన్యలు ఉంటారండి అక్కడ. ఫస్ట్ ఇక్కడ యోగి వేమన ఉంటారు, విగ్రహం ఉంటుంది, యోగి వేమన్న గారి విగ్రహం. తర్వాత శ్రీకృష్ణదేవరాయల గారి విగ్రహం ఉంటుంది. అలా యోగి వేమన్ గారు, అలాగే పక్కనే శ్రీకృష్ణదేవరాయలు రండి. చూడండి ఫ్రెండ్స్, అదిగండి బ్లూ కలర్ కనిపిస్తుంది కదండి, అవి మత్స్యకన్యలు అన్నమాట, జలకన్యలు. అలాగే మంచి బొమ్మలు పెట్టారండి, చాలా బాగా తయారు చేశారు. మంచి బ్లూ కలర్లో బాగా కనిపిస్తుంది చూసారా ఫ్రెండ్స్. అలాగ చూడండి ఫ్రెండ్స్, చూసి ఆనందించి తరించండి ఫ్రెండ్స్. చూసారు, అదిగో చూడండి, అదిగో మత్స్యకన్యలు, జలకన్యలు రాళ్ళ మీద కూర్చున్నారు. చూడండి ఫ్రెండ్స్, నీటిలో పడి పైకి వచ్చి అలా జలకన్యలు రాళ్ళపై కూర్చున్నారు ఫ్రెండ్స్. చూడండి, అదిగో వైజాగ్ బీచ్లో ఉన్నారండి ఆ జలకన్యలు, చూసారా. అలా చూడండి ఫ్రెండ్స్, అది పక్కన ఎగ్జిబిషన్ అవుతుంది, దాని తాలూకా జైంట్ వీల్ అండి. చూసారా ఫ్రెండ్స్, అలాగా రోడ్డుకు వచ్చాం. ఇప్పుడు షిప్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. అదిగో షిప్ కనిపిస్తుంది, అదిగో షిప్ వచ్చింది ఫ్రెండ్స్, షిప్ వచ్చింది. చూడండి, చూసి తరించండి ఫ్రెండ్స్. షిప్ అలాగా మళ్ళీ అలా బ్యాక్ వెళ్ళిపోద్ది. అదిగో మళ్ళీ ట్రాఫిక్ వచ్చాం. చూసారా, కొండలు, బీచ్ కొండలు ఆనుకొని ఉన్నాయి.